అనారోగ్యంతో బాధపడే రోగులకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ గుడాడిగుంటలో గల కాకినాడ రూరల్ శాసన సభ్యులు పంతం నానాజీ కార్యాలయం వద్ద రూరల్ నియోజకవర్గం పరిధిలో గల ముగ్గురికి సుమారు 3,66,423 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన చెక్కులను కాకినాడ రూరల్ శాసన సభ్యులు పంతం నానాజీ చేతుల మీదుగా లబ్ధిదారులు గోనెల లోవరాజు, పెద్దింశెట్టి వీరబ్రహ్మం, దాసరి లక్ష్మీలకు అందజేశారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ గత ప్రభుత్వ పనితీరు వల్ల ఆర్థిక భారంతో ఇబ్బందులు పడుతున్నా కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందిస్తుందన్నారు. ఇప్పటి వరకు 1,60,00,000 రూపాయలు విలువ చేసే చెక్కులు ఎల్ఓసీలతో కలిపి 97 మందికి అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే కొంతమందికో సిఫార్సులు పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకి దక్కేది తప్ప చిన్న వాళ్ళకి ఎప్పుడు పడితే ఇప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి దొరికేది కాదు. ఒక ముఖ్యమంత్రి సహాయ నిధికి సంతకం పెట్టించుకోవాలంటే ముఖ్యమంత్రి వెనకాల 100 సార్లు 10 సార్లు తిరిగితే కూడా పరిగెత్తి చేయించుకుంటారు పరిస్థితుల్లో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో జరుగుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఇవాళ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి వెళ్ళిన వెంటనే పెట్టిన వెంటనే ఒక 10-15 రోజులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే వైద్యం పూర్తి అయిపోయి ఆ బిల్లులు సబ్మిట్ చేస్తే ఆ సబ్మిట్ చేసిన బిల్లులు కరెక్ట్గా కదా చెక్ చేసుకుని పూర్వం రోజుల్లో అయితే కరెక్ట్గా అయితే పక్కన పారేసేవారు. ఇప్పుడు అలా పారేయట్లా. ఇప్పుడు ఏమంటున్నారంటే అది కరెక్ట్ కాదని అది తెలియజేయండి, వాళ్ళు సరైనవి పట్టుకొస్తారు, సరైనవి వాళ్ళకి హాస్పిటల్లో ఇవ్వకపోవచ్చు, సరైనవి పట్టుకొచ్చి వాళ్ళకి ఇవ్వండి అన్న ఒక ఆలోచనతో ముందు తీసుకెళ్తున్నారు. అలాగే మీరు గమనించే ఉంటారు ఎల్ఓసీలు చాలా ఇప్పుడు వచ్చి ఎల్ఓసీలు కూడా చాలా ఇచ్చాం. హాస్పిటల్లో జాయిన్ అయిన వెంటనే ఆ సంస్థ ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ ఎల్ఓసీ ఇస్తే లెటర్ ఇస్తే దాని మీద ఎల్ఓసీ ఇచ్చి తర్వాత లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చి తర్వాత ఆ డబ్బు ఆ సంస్థకు పంపడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో దాన్ని దుర్వినియోగం చేయడం వల్ల కొన్ని హాస్పిటల్లో కొంచెం ఎదురు రావట్లేదు. కానీ మనం హామీగా నిలబడితే ఖచ్చితంగా వస్తూ ఉన్నారు. అలా ఇప్పటి వరకు కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో 119 మంది పేషెంట్స్ మన దగ్గరికి రావడం జరిగింది. అలాగే ఇవాళ దాకా 97 చెక్కులు ఇచ్చాం. 119 చెక్కులు కానీ 97 చెక్కులు ఇచ్చాం. ఉన్నటువంటి 25-20 చెక్కులు అక్కడ ప్రాసెస్లో ఉన్నాయి. అది 1-2 రిజెక్షన్లో ఉన్నాయి. ఆ రిజెక్షన్లో కూడా దానికి కావాల్సిన కాగితాలు పెట్టడం జరుగుతుంది. ఈ రోజు దాకా ఎల్ఓసీతో కలిపి కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో 1,60,94,725 రూపాయలు ఇచ్చిన ముఖ్యమంత్రికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.